ఖరీఫ్ సీజన్కు రైతులు సన్నద్ధమవుతోన్న వేళ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరిస్తోందని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా రాయికల్లో ఆయన మాట్లాడారు. రైతు భరోసా అమల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పరస్పర విమర్శలకే పరిమితమయ్యాయని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెట్టుబడికి సంబంధించి రైతు భరోసా ఒక విధంగా కనుమరుగైనట్టే కనబడుతుంది. ఇంతవరకు మీకు మార్కెట్లో యూరియా అందుబాటులో లేదన్న, ఇంతవరకు మీకు మార్కెట్లో యూరియా అందుబాటులో లేదు. స్టాక్స్ ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి. రైతు కొనుగోలు చేసుకుందామంటే యాప్ ఏదైతే ఉందో బ్లాక్ చేసి, యాప్ బ్లాక్ చేసి వీళ్ళ సొసైటీల ద్వారా కానీ డీలర్ల ద్వారా కానీ ఒక బ్యాగ్ కావాలని పొందే అవకాశం లేదు అంటున్నాను. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. మొక్కజొన్న పచ్చికకి అందరు కూడా నాటుకుంటుండ్రు, కాయగూరలు నాటుకుంటుండ్రు. అందరి మనం ఫస్ట్కు అది యాప్ బ్లాక్ తొలగిస్తారు అనుకున్నామే. ఫస్ట్కు అది యాప్ బ్లాక్ తొలగిస్తారు అనుకున్నాం. ఇంతవరకు దాని పట్ల ప్రభుత్వం ఆలోచన కనబడటం లేదు. తక్షణమే ఆ యూరియా పైన బ్లాక్ యాప్ బ్లాక్ తొలగించి ఓపెన్ మార్కెట్లో మీరు ఏదైతే ఉందో గతంలో ఏ విధంగా అందుబాటులో ఉండేనో రైతుకు ఆ విధంగా అందుబాటులో వస్తాయి. నీ సోలార్ ఫెన్సింగ్ కానీ స్ట్రిప్ కానీ తక్షణమే అమలు చేపట్టాలి. ఇప్పుడు రైతుకు